అమ్మ బాబాయ్ ఏందిరా అవుతారాబు నువ్వేంది ఆ నెత్తికి బొట్టేంది ఏమైందిరా నార్మల్గానే ఉన్నాను కదా సునీల్ ఎప్పుడొచ్చినావు అయ్యో సునీల్ సునీల్ ఎంత మంచోడు ఈడు మంచోడు ఏంది మమ్మీ 10 మందిని లైన్గా నిలబెట్టించి సంక నక్కిచ్చేస్తారు ఈడు అరే ఏమ్రా నువ్వు కొత్తగా కాలు మొక్కుతున్నావు అరే అఖిల్ ఎప్పుడైనా మమ్మీ కాలు మొక్కినవారా ఆ మొక్కినారా దసరా పూట జమ్మిచ్చి కాలు మొక్కినా అరే మనకు జన్మనిచ్చిన తల్లిరా ఎట్లుండాలిరా అట్లాంటప్పుడు రోజు దసరాలా ఉండాలి మొక్కు కాళ్ళు ఏ పిచ్చారా మొక్కకిల్ మొక్కు రెస్పెక్ట్ పేరెంట్స్ ఫస్ట్ అంటారు మొక్కు రెస్పెక్ట్ లేదా అండి మీ మీద మొక్కుతా ఆగు అయ్యో సునీల్ డోర్ దగ్గర ఆగిపోయావా లోపలికి రా ఓకే అండి థ్యాంక్స్ అండి అమ్మ బాబాయ్ నేర్చుకో సునీల్ చూసి నేర్చుకో అరే ఏమ్రా మస్తు కథలు పడుతున్నావు బొట్టు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏం చూసినావు ముందుంది చూసుకో అవురా పొద్దున కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు నువ్వు నాకెప్పుడు ఫోన్ చేసినావురా నువ్వు చేసినారా పొద్దున 7 o'clockకి ఏ చేయలేవురా నాకు అసలు ఫోను సునీల్ చేసిండంటే చేసిండొచ్చు ఎందుకు లేపలేవు సరే మమ్మీ చేసిండొచ్చు ఎందుకు చేసినావు పోయి నాకు ఫోను వాకింగ్కి వెళ్దామని చేశాను నకిల్ వాకింగ్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ టెంపుల్కి వెళ్దామని చేశాను నువ్వు లేపలేవేంద్ర లేవ్వడు సునీల్ బర్రెలాగా వండుకుంటాడు అయ్యగారికి పొద్దున 7 అయినా తెల్లారది 10 గంటలకు తెల్లారుతుంది రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని మా ఫ్రెండ్స్లలో అందరిట్లలో వీడే బ్యాడ్ వీడే లేట్గా లేస్తాడు అందరం గుడికి వస్తే వీడే ఇంట్లో వండుకుంటాడు ఆంటీ అరే నేను కాదరా బ్యాడు నువ్వేరా బ్యాడు తెలుసు నువ్వే బ్యాడు ఆంటీ కొడుతున్నా ఆంటీ ఏయ్ అఖిల్గా నా కూడా కొడుతున్నావేమ్రా ఆంటీ మీరు ఇంత మంచిగా ఉంటారు వీడే ఎందుకు ఇట్లా తయారైంది ఆంటీ నేను గుడ్ హ్యాబిట్స్ 50% మిమ్మల్ని చూసి నేర్చుకున్నా ఆంటీ వీడెందుకు ఇట్లా తయారైండు ఏం చేద్దాం బెట్ట దేవుడు అట్లా రాసి పెట్టిండు మస్తు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారా మా మమ్మీ ముంగడు నువ్వు హాయ్ సునీల్ అన్న ఎప్పుడు వచ్చినావు హాయ్ సౌమ్య ఎక్కడికి వెళ్తున్నావు నేను బయటికి వెళ్తున్నా మా ఫ్రెండ్స్ తోని నైట్ వచ్చినాక మాట్లాడతాను నీతోని బాయ్ ఆంటీ సౌమ్య బయటకు వస్తుందా అంట ఆంటీ ఇవాళ రేపు రోజులు పంచలేవు ఆంటీ అది నా అభిప్రాయం ఆంటీ మీ ఇష్టం ఆంటీ సౌమ్య ఏమైందమ్మా ఇక్కడ రా పోయి బట్టలు చేంజ్ చేసుకున్నాడు ఏడుకోయేది లేదు మమ్మీ ఏమన్నావు మమ్మీ లంచ్ ఈరోజు పాలకూర పప్పు వండినా బీరకాయ ఫ్రై చేసి పాలకూర పప్ప మమ్మీ బీరకాయ కదా చీ ఇవే వండుతావు మమ్మీ వేరే వండొచ్చు కదా మంచి మంచి కూరలు అంటే ఏంటివి చెప్పు వేరే అంటే బెండకాయ ఫ్రై చికెను మటను లేదా పప్పుచారు అది కూడా మునక్కాయలు వేసి ఇవి వండాలి ఎన్నిసార్లు వండమంట అవే కూరలు వద్దు మమ్మీ మేము బయట తింటాం నడుసామా మనం బయట తిందాం గిదే నాకు నచ్చది ఏమైంది ఆంటీ ఏంటి గొడవ చూడు సునీల్ నేను మంచిగా వండి పెడితే నచ్చలేదంట వాళ్ళకు బయట తింటారంట పోయి బయట తింటారా అసలు బయట తినడం ఎంత తప్పో తెలుసా ఇంట్లో ఇంత హైజీనిక్ ఫుడ్ పెట్టుకొని బయట తింటారా ఎంత పెద్ద మాట కావాలంటే మీరు బయటికి వెళ్ళి తినండి నేను ఇక్కడే తింటా ఆంటీ పెట్టింది తింటా నేను అందుకే రానన్నాను కదా ఇక్కడే తింటాను ఆంటీ నాకు పెట్టాను ఆంటీ ఇంట్లో పౌష్టికాహారం ఉంటుంది అది వదిలేసుకొని బయటికి వెళ్తారా మీరు వీడు జంక ఆంటీ నేనే హైజీనిక్ ఫుడ్ తింటా పౌష్టికాహారం తింటాను నేను నాకు పెట్టాను అంటే నేను తింటాను ఇద్దరు నేర్చుకోండి తిను సునీల్ ఏం ప్రేయర్ చేసినావు సునీల్ అంటే ఆంటీ నాకు అన్నం పెట్టిన వాళ్ళు దేవుడితో సమానం అని దేవుడికి ప్రే చేశా ఆంటీ
పెట్టుకున్నారు ఎందుకు వేస్ట్. అవి సాకులు పెడతారు తప్ప తిన్నారా మీరు ఎప్పుడు? సునీల్ని చూసి నేర్చుకోండి. ఛీ! రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? వీడు కిందనే ఉంటే ఇంకా ఏదేదో చేస్తారని అనిపిస్తుంది నాకు. ఈయన పైకి తీసుకొని పోతా. అరే దర్రా, మనం ప్లే స్టేషన్ ఆడదాం. నడ్రా పైకి. ఏమెత్తున్నావురా? జరుగురా ఒక్క నిమిషం. ఏమెత్తున్నావురా? ఏమెత్తున్నావురా అంతగానము? సునీల్ ఏం వెతుకుతున్నావు? చూడు మమ్మీ, ప్లే స్టేషన్ ఆడదామంటే ఏదేదో ఎత్తుండు. అఖిల్, నేను ఆడ అఖిల్. నువ్వు మొగ. ఆకు ఏమో చెప్తున్నాడు. నేను ఆడను అఖిల్. నాకు బుక్స్ కావాలి. బుక్స్ చదువుకుందామని వెతుకుతున్నా ఆంటీ. చూడండి ఆంటీ ఎంత దుర్మార్గుడు. నేను బుక్స్ కోసం వెతుకుతుంటే చదువుకుందామని వీడు ప్లే స్టేషన్ ఆడదామని పిలుస్తున్నా ఆంటీ. పైకి ఫోర్స్ చేస్తున్నాను. చూడు చూసి నేర్చుకో. బుక్స్ అంట చదువుకుంటాడంట. బుక్స్ ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఎనభై సామాన్ అమ్మేసినాం కదా. ఇనుప ఇనుప అరే ఇనుప సామాను కమ్ముడైందిరా. చదువులు తల్లిరా. అరే అట్లెట్లా అమ్ముతావురా? చదువు వస్తుందా రా నీకు? అసలు చదువు ఉంటే కదా ఈయనకి రానీకే. నా కొడుకుని వెయ్యండి. ఇద్దరు ఒక్కటైపోయి నన్ను వేసుకుంటున్నారు మీరిద్దరు. ఆడ అరుసుడు, దానికి నువ్వు రియాక్షన్ ఇచ్చుడు. ఏం అరుస్తారు మీరు అప్పటి నుంచి? దాసా మెద్దా, నీ గురించే మాట్లాడుతుంది ఇక్కడ. రా మద్దా. నా గురించా? ఏంది? సమ్మె రా సమ్మె, మాట్లాడుకో. సునీల్కి నువ్వు చదువుకునే బుక్స్ అంటే ఇయ్యి. నా బుక్సా? ప్లేన్ బుక్స్ కావాలా సునీల్ అన్న? ప్లేన్ నోట్ బుక్ లా? నీ చదువుకునే బుక్సే. అవి కోటిలు అమ్మేసిన మమ్మీ, సెకండ్ హ్యాండ్కి పైసలు వస్తాయి అంటే. చూసినావా సునీల్? కోటిలు అమ్మేసిందంట చదువుకునే బుక్స్. ఇట్లుంటారు మా ఇంట్లో. అసలు ఏం చేస్తున్నారా మీరు? సౌమ్య, మా ఇంట్లో ఇలా ఉంటే ఎప్పుడో ఇలా కొట్టేటోళ్ళు ఆంటీ. మీరు ఇంకా వీళ్ళని ఇట్లా పెట్టుకున్నారంటే మీరు చాలా గ్రేట్ అండి. ఏం చేద్దాం సునీల్, ఇది ఇద్దరిని అట్లా పుట్టించింది దేవుడు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు ఎందుకు దేవుడా? ఇదంతా పోనీ అండి ఆంటీ. న్యూస్ పేపర్ ఉందా ఆంటీ? ఇస్తా దా సునీల్. 3 పూటలు తినండి, మీకు ఇంట్లో కూర్చోండి. దా సునీల్. మై గాడ్. The world is ending soon. ఈయన ఓవర్ యాక్టింగ్ నేను తట్టుకోలేకపోతున్నా. Oh my god, the market value is very high. Really? How much it is? మంచిగా So much ఆంటీ, సో మచ్. ఆంటీ టైం ఎంత అవుతుంది ఆంటీ? 6 అవుతుంది. ఆంటీ నేను ఇంటికి వెళ్ళాలి ఆంటీ. 6 లోపు ఇంట్లో ఉండాలంటీ. మమ్మీ తిడుతుంది ఆంటీ. నేను వెళ్తున్నా ఆంటీ. బాయ్ ఆంటీ. ఆంటీ నాకెందుకో ఒకటి చెప్పాలనిపిస్తుంది ఆంటీ. చెప్పు, పర్లేదు. బాయ్ అమ్మా. మీ అమ్మ కాదురా, మా అమ్మ వసకుల్లా. అడితే బాయ్ మమ్మీ, బాయ్. నడు. పని నేను చెప్తా. చెప్తా. మా ఇంట్లోనే నన్నే ఇరికిస్తావు కదా. చెప్తా ఇంత. హాయ్ గాయ్స్. ఆగు, సునీల్ చెప్తాడు. హాయ్ గాయ్స్. ఇదేనా చెప్పాలా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కూడా నీ డామినేషన్ అన్నారా? ఉంటది, బరాబర్ ఉంటది. ఓకే గైస్, వాళ్ళు చెప్పింది చేయండి మీరు. ఓకేనా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ ఇంకేమేం చేస్తారు రీసెంట్ దోస్తులు మన ఇంటికి వస్తే అవి కూడా చెప్పండి కమెంట్స్లో. బాయ్ గైస్. కూర్చున్నావు చెప్పు. ఆంటీ సౌమ్య బయటకు వస్తుందంట ఆంటీ. ఇవాళ రేపు రోజు నాకు పెట్టండి అండి, నేను తింటాను. ఇంట్లో పౌష్టికాహారం ఉంటుంది. పౌష్టికాహారమా ఫుడ్లో? ఇనుప ఆంటీ
సౌమ్య బయటకు వస్తుందంట ఆంటీ. నోరు తిరుగుతలేదు. మళ్ళా ఆంటీ సౌమ్య బయటికి వస్తుందంట ఆంటీ. ఇవాళ రోప్ అని వస్తుంది. ఇవాళ రేపు. ఓకే ఓకే. నీ చదువుకునే బుక్సే అవి కోటిలు అమ్మేసిన మమ్మీ సెకండ్ హ్యాండ్కి పైసలు వస్తాయి అంటే డైలాగ్ ఏంటో ఆంటీ సౌమ్య ఉండండి ఆంటీ చదువులు తల్లిరా. నువ్వు మరీ ఓవర్ అరే